అసలు 'పుష్ప 2' సినిమాకి ఏమైంది? అల్లు అర్జున్ ఎక్కడికెళ్ళిపోయారు? సుకుమార్ గారు ఎక్కడికెళ్ళిపోయారు? ఆళ్ళిద్దరూ నిజంగా అలిగారా? అలిగి షూటింగ్ ఆపేసారా? అనే దాని పైన ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ఎవరో గాదు, మన 'దేవిశ్రీ ప్రసాద్' గారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కోసం ఆయన అభిమానులు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కించిన 'పుష్ప' భారీ విజయాన్నయితే అందుకుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ గారు తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. పుష్పరాజ్ పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించారు. ఈ సినిమాలో బన్నీ నటన, బాడీ లాంగ్వేజ్ ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన ఈ సినిమా అన్ని భాషల్లో సంచలన విజయం సాధించింది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా కూడా నటించింది. ఇక ఇప్పుడు సీక్వెల్ కు రానున్న 'పుష్ప 2' షూటింగ్ మొదలై చాలా కాలం అయిపోయింది. ఈ సినిమా కోసం అభిమానులు ఈగర్ గా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్స్, టీజర్ పై భారీ అంచనాలు క్రియేట్ చేశాయి. అలాగే ఈ మూవీ నుంచి విడుదలైన 2 పాటలు కూడా సూపర్ హిట్ గా నిలిచిపోయాయి. ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ గారు మ్యూజిక్ అందిస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఈ సినిమా గురించి చాలా రూమర్స్ అయితే ఈ మధ్య చక్కర్లు కొడుతున్నాయి. రివ్యూవర్లు, సినిమాని జడ్జ్ చేసే వాళ్ళు చాలా మంది కూడా ఈ సినిమా గురించి ఏవేవో మాట్లాడుతున్నారు. ఇప్పటికే రిలీజ్ డేట్ కూడా వాయిదా పడింది. ఆ వాయిదా పడుతున్న కొద్దీ కూడా ఎక్కువ మంది మాట్లాడుతూనే ఉన్నారు. ఆగస్టు 15న ఈ సినిమా చేయాలని సన్నాహాలు చేశారు. అయితే ఇప్పుడు ఈ డేట్ మారింది. అలాగే సుకుమార్, అల్లు అర్జున్ మధ్య మనస్పార్థాలు వచ్చాయని, దాంతో షూటింగ్ కు బ్రేక్ ఇచ్చారని, విదేశాలకు వెళ్లిపోయారని, దీంతో అల్లు అర్జున్ అభిమానులు ఆందోళన పడుతున్నారని తాజాగా 'పుష్ప 2' గురించి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. అలాగే 'పుష్ప 2' రూమర్లపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. 'పుష్ప' మొదటి పార్ట్ బ్లాక్ బాస్టర్ అయ్యింది. దాంతో 'పుష్ప 2' పై ప్రపంచ వ్యాప్తంగా అంచనాలైతే పెరిగిపోయాయి. ఈ అంచనాలు అందుకోవడం బన్నీ, సుక్కు మ్యాజిక్ చేస్తారన్న నమ్మకం అయితే ఉంది. దాంతో చాలా ప్రెషర్ కూడా ఉంది. కానీ నేను ఎలాంటి స్ట్రెస్ లేకుండా నా పని నేను చేసుకుంటూ వెళ్తున్నాను. డైరెక్టర్ సుకుమార్ 2 రోజుల్లో ఇండియాకు వస్తారు. త్వరలోనే షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఇక ఇప్పటికే విడుదలైన 2 పాటలకు మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. అలాగే రీసెంట్ గా రిలీజ్ చేసిన 'సూసేకి అగ్గిరవ్వ మాదిరి' సాంగ్ కి కూడా అన్ని భాషల్లో అదిరిపోయే రెస్పాన్స్ అయితే వస్తుంది. నేను అస్సాంలో ఈ ఈవెంట్ కు వెళ్ళాను. అక్కడ కూడా ఈ పాట వినిపించింది అని చెప్పుకొచ్చారు దేవిశ్రీ ప్రసాద్. అయితే ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి వార్త బయట చెప్తున్నవి ఏవి కూడా నిజాలు కావు. క్లారిటీ అయితే వచ్చింది. ఎందుకంటే సినిమాలో పనిచేసేవాడికే స్ట్రెస్ అనేది తెలుస్తుందన్నమాట. ఇలా బయట నించొని కబుర్లు చెప్పే వాళ్ళ మాటలైతే అసలు నమ్మకండి. సినిమా ఖచ్చితంగా డిసెంబర్ 6వ తారీఖు మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఎలాంటి న్యూస్ స్ప్రెడ్ చేయకండి, చేయనివ్వకండి. థ్యాంక్ యూ.